చిత్తూరులో గత ఆదివారం అదృశ్యమైన చిన్నారి అస్పియా మృతి హత్యేనని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ స్పష్టం చేశారు. అస్పియా తండ్రి తన ఇంటికి సమీపంలోని ఓ మహిళకు 3,60,000 రూపాయలు అప్పిచ్చాడు. అప్పును తిరిగి ఇవ్వలేదని చిన్నారి తండ్రి ఆమెను దూషించాడు. దీంతో పగ పెంచుకున్న సదరు మహిళ అస్పియాను ప్లాన్ ప్రకారం తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టింది. ఆ తర్వాత చంపేసి బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడవేసింది. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ లో ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఓ మహిళ బుర్కా ధరించి చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు ఆడుకుంటున్న ఇంకో చిన్నారి తెలిపిందని చెప్పారు. చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి ఇంటికి వస్తే మరికొన్ని చాక్లెట్లు ఇస్తామని చెప్పి తీసుకెళ్లింది అని చెప్పారు. పాప కిడ్నాప్ అయినప్పటి నుండి 12 ప్రత్యేక బృందాలతో పాప ఆచూకీ కోసం గాలించామని పేర్కొన్నారు. పాప మిస్ అయిన రోజే పాపను హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారని పేర్కొన్నారు. పాప శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పాపపై అత్యాచారం జరగలేదని చెప్పారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం పాప కడుపులో మొక్కజొన్న గింజలు, అన్నం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. మరిన్ని కొత్త కోణంలో చిన్నారి హత్యపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. మరికొంతమంది అనుమానితులను కూడా విచారించడం జరిగిందని చెప్పారు. చిన్నారి తండ్రి వద్ద దాదాపు 3,50,000 రూపాయలు వడ్డీకి తీసుకున్న ఓ మహిళ ఈ ఘాతుకానికి పాల్పడిందని పేర్కొన్నారు. దారుణానికి పాల్పడిన మహిళతో పాటు సమీప బంధువైన ఓ మైనర్ బాలుని సహాయంతో తన తల్లి ఇంటికి చిన్నారిని తీసుకెళ్లిందని చెప్పారు. చిన్నారిని మహిళ తన తల్లి ఇంట్లో భోజనం పెట్టి చిన్నారి తండ్రిపై ఉన్న కోపం చిన్నారిపై చూపించి ముక్కు నోరు అదిమి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. చిన్నారిని హత్య చేసే సమయంలో చిన్నారి వారిపై గోర్లతో రక్కినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. చిన్నారి మృతి చెందిందని నిర్ధారించుకొని మైనర్ బాలుడి సహాయంతో ద్విచక్ర వాహనంపై సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లి పడవేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని, ఇంకా మరికొన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. మిస్సైన దగ్గర నుంచి మనము 12 టీములుగా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము. బట్ దురదృష్టవశాత్తు పాప ఆ రోజే, అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్లో మునిగి చనిపోవడం జరుగుతుందని పోస్ట్ మార్టం టైంకి అప్పటికి సుమారుగా 3 రోజులు జరిగి ఉండొచ్చని మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 ఇయర్స్, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారిల్లు, అక్కడి నుంచి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగిందనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. పాప మిస్ అయిన రోజే చనిపోయి ఉంటుందనేది ఒకటి, అలానే పాప కడుపులో స్టమక్లో కొంత మొక్కజొన్న అలానే కొంత రైస్ ఉంది అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకు వచ్చిన సమాచారం. అలానే పాప హైడ్ బోను దానికి సంబంధించి, అంటే ఎవరు గొంతు నులిమి చంపడం కానీ, అంటే తాడు వేసి చంపడం కానీ అట్లాంటివి జరగలేదనేది మనకి ఇప్పటిదాకా వచ్చిన సమాచారం. దీనిలో ఫర్దర్గా మనము ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఏమన్నా కొత్త కోణాలు వస్తే దర్యాప్తు చేయడం జరుగుతుంది. బేబీ మొత్తము కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉబ్బిపోయి గాలితో నిండిపోయిన స్థితిలో ఉండింది. మొహము, కాళ్ళు, చేతులు, కడుపు అంతా బాగా ఉబ్బిపోయింది. పేగులు కూడా కొంచెం ప్రెషర్ తో కింది భాగంలో బయటకు వచ్చినాయి. ఒళ్ళంతా మ్యాగట్స్ అంటే ఈగల యొక్క లార్వాలు ఉన్నాయి. సో ఈగల లార్వాలు ఉన్నాయంటేనే 3 రోజులు దాటినట్టు మనకు తెలుస్తుంది. అలాగే చర్మం అంతా ఊడిపోయింది. ఒంటిపైన ఎటువంటి గాయాలు లేవు. ఇంకా మనకు వెజనల్ పార్ట్స్, స్పెషల్ పార్ట్స్ అన్ని మనం చూసాము, ఎక్కడ గాయాలు లేవు. తర్వాత లోపల పరిశీలిస్తే బ్రెయిన్ మొత్తం కరిగిపోయింది. బ్రెయిన్ కరిగిపోయిందంటేనే 3 రోజులు దాటిందని అర్థము. ఇంకా కడుపులోకి వచ్చినప్పుడు తిన్న అన్నం అలాగా ఉంది, అంటే కొద్దిగా మాత్రం రైస్ ఉంది. దాంతోపాటు రైస్ కొంచెం ఎల్లో పార్టికల్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ నీళ్ళు లేదు. అన్నంతో పాటు నీళ్ళు ఉంటుంది కదా, ఒకవేళ మునిగిపోతే నీళ్ళు ఉంటుంది, అలాంటి నీళ్ళు కూడా లేవు అందులో. రైస్ మాత్రం ఉంది. ఇంకా మిగతా పార్ట్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయినాయి, అంటే 3 రోజులు గడిచినట్లు ఉంది. ఇంకా మిగతా అన్నీ కూడా మనము విజరాంతా ప్రిజర్వ్ చేసాము. హైఐడ్ ప్లస్ స్టెర్నము ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. అందులో మనకు డయాటమ్స్ టెస్ట్ అని తెలుస్తుంది. ఒకవేళ ముందే చనిపోయిందా తర్వాత చనిపోయిందా అనే విషయం ఆ డయాటమ్స్లో తెలుస్తుంది. సో పూర్తి వివరాలు మాత్రం ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది.
మిత్రులు యాజ్ వెల్ యాజ్ సోదరులకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమీ ఫాలో చేయట్లేదు. మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, మీరు రివీల్ చేస్తారు. రెండోది, మీరు సోషల్ మీడియాలో ఏవైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు. తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు. సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి. యాక్చువల్గా ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారు, మీరు యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం, మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు. హైలీ కండెమబుల్ థింగ్, మనం కండెమ్ చేస్తాం. ఖచ్చితంగా లాస్ట్ 4-5 రోజుల నుంచి మనం ప్రొఫెషనల్ గా పని చేస్తున్నాము. ప్రొఫెషనల్ గా ఎట్లా ఇష్యూ రిజాల్వ్ చేయాలి, ఇండిపెండెంట్ గా పని చేస్తున్నాము. మై రిక్వెస్ట్ టు ఆల్ ఎవ్రీవన్, మీడియా మిత్రులు, దాట్ ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ మైనర్ చిల్డ్రన్ ఐడెంటిటీ మీరు రివీల్ చేయకూడదు. ఒకటి, మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా మీరు ఏం అసలు రాయకూడదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే. ఈ రోజు ఈ ప్రెస్ బ్రీఫ్ ఉద్దేశం ఒకటి,